ఐఎమ్ సారీ అండి, నాకు కొంచెం లెగ్ ఇంజురీ ఉండింది, అందుకని కొంచెం వాక్ కొంచెం కష్టంగా ఉంది. అయినా కూడా నేను ఇక్కడ రావడానికి గల కారణం బికాజ్ ఇది ఓరుగల్లో జరుగుతున్నటువంటి పండగ కాబట్టి మన వాళ్ళందరినీ ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇక్కడ వచ్చినటువంటి ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఒక శక్తి అని తెలుసు కాబట్టి ఆ శక్తిని కాస్త తీసుకుని వెళ్దామని రావడం జరిగిందండి. రుద్రమ ఎప్పుడో 13వ శతాబ్దంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం భగవంతుడు ఆ మహాదేవుడే మహిళగా పుట్టించాడేమో అని రుద్రమదేవిని రుద్రమదేవ అని కొనియాడేవాళ్ళు. అన్ని వందల సంవత్సరాల క్రితం ఈ 21st సెంచరీలో మహిళ ఎలా ఉండాలో తనని చూసి నేర్చుకో అని ఆ ఇన్స్పిరేషన్ పుట్టించుంటాడండి ఆ భగవంతుడు. కాకతీయ వంశపు కంకణం గణపతి దేవుని కడుపున పుట్టినటువంటి కొదమ సింహం, ఆడది కత్తి పట్టితే మగాడి జాడ లేకుండా చేస్తుందని నిరూపించినటువంటి సాహసం, ఆడది అధికారంలో ఉన్నా కానీ మగవాడి అండ లేకుండా మగవాడి చక్రం తిప్పకుండా ముందుకు వెళ్ళలేదు అనే అపోహలు కొన్ని కోకొల్లలు ఉండేవండి. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితమే వాటిని తన ఖడ్గంతో ఖండలు చేసింది. వంటింట్లో కూరగాయలు తొరగడమే కాదు, అవసరమైతే కథన రంగాన శత్రువుల పీకలు కూడా తరగలదు ఆడపిల్ల. ఆడపిల్ల అంటే ఆడపులి అని రుజువు చేసినటువంటి రుద్రమ కత్తి పట్టినటువంటి నేల ఇది. ప్రపంచం మొత్తానికి తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పినటువంటి ఆ రాణి రుద్రమ ప్రతి మహిళకి ఆదర్శమే, ప్రతి మనిషికి ఆదర్శమే. అంత గొప్ప శక్తి గురించి ఈ సెంచరీకి చాలా చాలా అవసరం ఉందండి. తన గురించి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మళ్ళీ చూడాల్సినటువంటి అవసరం ఉంది, మరొకసారి ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత గొప్ప శక్తి గురించి, ఇంత గొప్ప ఆయుధం గురించి ఒక సినిమా తీయాలని తలంపు వచ్చినందుకే సార్థక నామధేయుడైనటువంటి ఆ గుణశేఖరుణ్ణి మనం మనస్ఫూర్తిగా అభినందించాలండి. సీరియస్లీ, సినిమా తీయడం కేవలం సంతోషం కోసమే కాదు, ప్రతి దర్శకుడి మీద ఒక బాధ్యత ఉంటుంది, సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. సినిమాలు ఎంటర్టైన్ మాత్రమే చేయవు, ఎడ్యుకేట్ చేస్తాయి, సంఘాన్ని సంస్కరించే పని కూడా చేస్తాయండి. సో అలాంటి సినిమాలు తీస్తున్నటువంటి కోవలోకి టాప్ లిస్ట్ లో గుణశేఖరులు ఉంటారు. సత్యం గుణశేఖర్ గారు అండ్ హిస్ టీమ్, గుణా టీమ్ కలిసి అహర్నిశలు కృషి చేసి 13వ శతాబ్దాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేయడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా హోంవర్క్ చేస్తూనే ఉన్నారు. సో వారి కళ నిజమైంది, మన కళ్ళ ముందుకు రాబోతోంది. సో గుణా టీమ్ వర్క్ చేసినటువంటి హార్డ్ వర్క్ ని ఒక్కసారి చూసి మనం అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందండి. ఏవి ప్రెజెంట్ చేస్తున్నాం, హ్యావ్ ఎ లుక్.